అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీ ముచ్చట తయారున్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. పాతింటికి సున్నాలేస్తే కొత్త ఇల్లు కట్టినట్టు అవుతుందా? కానీ పునాది తీసి ఇల్లు కట్టింది మేమే అన్నట్టు చేస్తున్నదట కాంగ్రెస్ సర్కారు. ఇగో చూడుండ్రి, 20 ఏండ్ల నుంచి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ల నౌకరీ చేస్తున్న వాళ్ళకు మన సీఎం రేవంత్ రెడ్డి సారు కొత్త కొలువు పత్రాలు ఇస్తుండు. చిత్రంగా ఉన్నది కదా. మరి ఎందుకు అనుకుంటుండ్రు రేవంత్ రెడ్డి సార్ అంటే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకు నౌకర్లు ఇచ్చుడంటే మామూలు ముచ్చట. వీరులు శూరులు అయితేనే ఇది చేయగలుగుతారు. ఉత్తుత ముఖ్యమంత్రులకు సాధ్యం కాని పని చేసిండు మన సీఎం. ఇప్పటికే కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు పెట్టి వాటికి నౌకర్లు ఇచ్చి తన ఖాతాలు వేసుకున్నాడు. ఆల్రెడీ 60,000 కొలువులు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. ఇగో ఇప్పుడు విఆర్ఓలకు కొత్తగా పత్రాలు చేతిలో పెట్టిండు. మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి పోయి ఏడాది 40,000 కొలువులు ఇస్తామని చెప్పిండు కదా. మరి ఆ 40,000 కొలువులు ఈ విఆర్ఓ జాబులు కూడా ఉన్నాయా, లేకుంటే ఇంకేమైనా పాత నోటిఫికేషన్ల ఉద్యోగాలను కలిపి చెప్తారా అని డౌట్ పడుతున్నారట నిరుద్యోగ యువకులు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవినీతి ఎక్కువైతున్నది, రైతుకు తెలియకుండా భూములు చేతులు మారుతున్నాయి అని ఆనాడు కేసీఆర్ విఆర్ఓలను గ్రామ పరిపాలన ఆఫీసర్లను అనే కొత్త కొలువులు పెట్టిండు. వాళ్లకు నెల నెల జీతాలు కూడా వస్తున్నాయి. ఆసొంటోళ్లకు రేవంత్ రెడ్డి సర్కారే నయా నౌకర్లు ఇచ్చినట్టు ఇగో గింత పెద్ద సభ పెట్టి ఆర్భాటం చేసి నిరుద్యోగులను ఉద్యోగులు చేసినట్టు పోదులు కొడుతున్నది. ఇది అన్యాయం. జాబులున్న వాళ్ళకే మళ్ళీ జాబులు ఇచ్చి సంబరంగా చేసుకుంటే మరి మా సంగతి ఏందని అడుగుతున్నారు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు. ఏందో ఏమో కానీ ఈసారి వినాయకుని నిమజ్జనం రాజకీయ రంగులు పులుముకున్నట్టేగా అనిపిస్తుంది. దేవుని పాటలకు ఫుల్ జోస్తోని డ్యాన్సులు వేసే భక్తులు ఈసారి ఎందుకో రాజకీయ లీడర్ల పాటలకు ఎగిరి దుంకిండ్రు. ఊర్లు, పల్లెలు, పట్టణాలని తేడా లేకుండా దేక్లేంగే అని బీఆర్ఎస్ పాటను ప్రతి ఒక్క గణేష్ నిమజ్జన ఉత్సవానికి ఊరేగింపు పాట పెట్టుకొని ఒక్కటే ఎగుడు ఎగిరిండ్రు. ఇగో గిట్లా హైదరాబాద్లో హనుమకొండల, సికింద్రాబాద్ల, సిరిసిల్లల ఏడ చూసినా దేక్కులేంగే అనే పాట పెట్టుకొని ఎగురుడు. మరి ఇట్లా అయితే ఎట్లా అనుకున్నారో ఏమో. ఖైరతాబాద్ పెద్ద వినాయకుని కాడ రేవంత్ రెడ్డి పాట పెట్టిండ్రు. తెరిచేపెట్టి తర్వాత తీసేసిండ్రు. అక్కడ ఉన్నోళ్ళు ఇదేదో అడుక్కొని పెట్టుకున్న పాట తిరుగున్నది. అదే కేసీఆర్ పాట అయితే ఎవరిని అడగకున్నా వద్దురా బాబు అన్న కూడా కేసీఆర్ ఫోటోలు పెట్టుకొని మరీ ఎగిరిండ్రు. పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఝాన్సీ రెడ్డి వినాయకుని పాట పెట్టుకొని డ్యాన్స్ వేసింది. ఇక్కడ చూడండి, పాపం నిమజ్జనం చేస్తుంటే వినాయకుని విగ్రహం పట్టు తప్పి పబ్లిక్ మీద పడ్డది. కొందరికి దెబ్బలు తాకినాయట. కొన్ని దిక్కులలో నిమజ్జనం చేయబోయి నీళ్ళలో పడ్డరు కొందరు. ఆ సంగతులన్నీ అటుంచితే ఎన్నడూ లేని ఈసారి వినాయకుని నిమజ్జనము ఎన్నికల ప్రచారం తీరుగా జరిగింది. దీంట్లో బీఆర్ఎస్ పార్టీ పాటలు, కేసీఆర్ ఫ్లెక్సీలు పట్టుకొని చేసిన డ్యాన్సులు ఓ రేంజ్లు నేను అనుకుంటున్నారు నిమజ్జనాల దగ్గరుండి చూసిన జనాలు. బస్సులు ఎక్కి ప్రయాణాలు చేసే శక్తి లేని వాళ్ళకు ఫ్రీ బస్ అనేది ఒక అవకాశం, అంతేగాని మహిళలకు అధికారం కాదు, హక్కు అసలే కాదు. కానీ ఇక్కడ చూడండి ఎట్లా చేసిందో. ఇప్పుడు మీ ఇంటికాడ ఎట్లా దించొస్తాం మేము? మీ ఇంటికాడ ఎందుకు దించొస్తాం? ఇది బస్ స్టాప్ తల్లి, బస్ స్టాప్. మీ ఇంటికాడికి ఎట్లా వస్తాం మేము? మీ ఇంటికాడ ఎందుకు దించొస్తాం? ఎందుకు దించరావాలి? ఇక చెప్పుండ్రి సమాధానం ఎవరు చెప్తారు. ఎందుకు నన్ను మా ఇంటికాడ దించారో చెప్పుండ్రి, కారణం ఏందో చెప్పు అని ఉల్టా ఆర్టీసీ బస్సు వాళ్ళని సతాయించి సావ కొడుతున్నది. బస్సులున్నది ఎందుకు, మా ఇంటికాడ దించుండ్రి, అట్లా అయితేనే బస్సు దిగుతా, అప్పటిదాకా దిగానే ముచ్చటే లేదు. బస్సులో పోసే డీజిల్ను ఏమన్నా మీరు పోయిస్తున్నారా అని అంటుంటే నెత్తి బూరు వీక్కునేంత పిచ్చిలేసింది కావచ్చు పాపం ఆర్టీసీ అన్నకు. ఆమె ధమాక్లో ఏమన్నా చిరాకు వచ్చింది కావచ్చు అనుకునేటట్టు కూడా లేదు, మంచిగానే మాట్లాడుతున్నది.
ఇంటికాడ దించరమ్మంటే అసలు నువ్వు దిగుతాలే నువ్వు దిగమంటే అబ్బబ్బబ్బబ్బబ్బా బట్టలు చింపుకునేంత కోపం వచ్చినట్టు వాదిస్తున్నది. బస్సు దిగది వాదన ఆపది. ఉల్టా వాళ్ళని పిచ్చోళ్ళు మీరని అంటున్నది. నెత్తి మీద సూతతో కొట్టినట్టు అవుతున్నది కావచ్చా అన్నకు. అరే ఇదే లాస్ట్ బస్ స్టాండ్ దిగమ్మా, ఇంకా రోడ్డు ఉన్నది కదా పోనీరా అంటున్నది. నిజంగా మంచిదా లేకుంటే మెంటల్ దా మా గిట్ట దావఖండాల నుంచి తప్పించుకొని వచ్చిందా అనే డౌట్ వచ్చేటట్టు చేసింది. బస్సు పోద్దా ఏ ఊరు బస్ స్టాండ్ సాంపల్లి అంటే ఏంటది? చిలకలపల్లి చిలకలు కూడా వనపర్తి వనపర్తి పోవాలనా? వనపర్తి బస్సులు పోవు. ఏ బస్ ఎక్కవో ఏ బస్ ఎక్కిందో ఏడికి వచ్చిందో తెలియదు కానీ ఇది పాత పాలమూరు జిల్లాలో జరిగినట్టే కొడుతున్నది. వనపర్తికి పోవాలన్నట గంట సేపు గాయి వేసింది. అట్లా కాదమ్మా అని చెప్పిన ప్రతి ఒక్కరి మీదకి గద్ద తీరుగానే పడ్డది. ఆర్టీసోలు చాలా మంది వచ్చి చెప్పినా అరికీసింటలేదు. ఆఖరికి బతిలాడి బామాడి చిన్నగా బస్సు దించి వనపర్తి బస్సు ఎక్కిస్తారా అమ్మ అని అంటే ఇగోగి ఇట్లా దిగొచ్చింది. ఫ్రీ బస్ చూడుండ్రి ఆడోళ్ళని ఎట్లా తయారు చేస్తున్నదో. వాళ్ళే బస్సు కోనర్లు అయినట్టు ఇంటికాడ తీసుకుపోయి దించానే కాడికి వచ్చింది ఫ్రీ బస్ పథకము. మరి అంతే ఫ్రీ బస్సా మజాక? ఏకదంతుడి నిమజ్జనం అంటే డీజే సప్పుళ్ళు, బ్యాండ్ మోతలు, ఊరేగింపులు, ఎగురుడు, దుంకుళ్ళు ఉంటాయి. అంతకంటే ముందు గణపయ్య చేతిలో పెట్టిన లడ్డు వేలం పాటలుంటాయి. నవరాత్రులు వక్రతుండ మహారాజు చేతులున్న లడ్డు దక్కించుకుంటే ఎక్కడలేని అదృష్టం వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే పోటీ వాడి మరి లడ్డు కోసం లగాయించి పాట పాడతారు. అన్ని గణేష్ల వేలం ఒక ఎత్తు అయితే బాలాపూర్ గణపయ్య లడ్డు ఇంకో ఎత్తు అన్నట్టే ఉంటుంది. ఈసారి లడ్డు వేలం పాట వాడేటానికి విదేశాల నుంచి వచ్చిండ్రట భక్తులు. అందరు వాడంగా లింగాల దశరథ్ గౌడ అనే అన్న 35 లక్షలు అందరికన్నా ఎక్కువ వాడి లడ్డు దక్కించుకుండు. పోయినసారి కంటే ఈసారి 5 లక్షలు ఎక్కువ వాళ్ళకింది బాలాపూర్ లడ్డు. చూడుండ్రి లడ్డును సొంతం చేసుకున్నందుకు ఎంత సంబరపడుతున్నాడు. ఇక్కడ ఇట్లుంటే మాదాపూర్లున్న రిచ్మండ్ విల్లాస్లో పెట్టిన గణేష్ లడ్డు పట్నం చరిత్రలనే ఇంతకు ముందు ఎప్పుడు వాళ్ళకనంత ధర వాళ్ళకింది. అచ్చరాల 2,32,00,000కు వేలం పాటలు వాడిండ్రు. ఆ పైసలను వృద్ధాశ్రమాలకు అనాథ ఆశ్రమాలకు విరాళం తిరిగిస్తారట. ఇటు మాదాపూర్ మైహోం భుజాలున్న గణేష్ లడ్డు కోసం చాలా మంది పోటీ పడ్డారట. నాకని ధర పెంచుకుంటా ఓవడితోని 51,07,777 రూపాయలకు ఇల్లందు గణేష్ సొంతం చేసుకుంటూ. ఇగో గిట్ల పట్నంలోనే కాదు పల్లె పల్లెన గణేష్ లడ్డుల వేలం పాటలు జరిగినాయి. లడ్డు దక్కించుకున్న వాళ్ళకు ఈ ఏడాది మొత్తం మంచి జరగాలని, వాళ్ళకే కాదు దునియా పబ్లిక్కు మంచి జరగాలని ఆ వినాయకుడిని మొక్కుకుందాం అందరం. బాయ్ బాయ్ గణపయ్య అని చెప్దాం. హరీష్ రావు ఏమంటాడో హరీష్ రావు ప్రెస్ మీట్ పెడతాడు కావచ్చు, కవిత మాట్లాడిన దాని మీద వివరంగా చెప్తాడు కావచ్చు అనుకున్నారు అంతా. కానీ చూడండి హరీష్ రావు కవిత వేరైతే దానికి కూడా ఇష్టం లేనట్టు మాట్లాడింది. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. చూసిండ్రా ఎందుకట్లా మాట్లాడిండో, తన మనసులో ఏమున్నదో పడని పార్టీ లీడర్ల తీరుగా ఎందుకు మాట్లాడింది అనేది ఆమెకే ఏర్కుండాలని కనీసం కవిత పేరు కూడా ఎత్తకుండా ముచ్చట చెప్పిండు మాజీ మంత్రి హరీష్ రావు. అసలు లెక్కకైతే పార్టీల నుంచి సస్పెండ్ చేసినాక తిట్టినట్టు మాట్లాడాలి, ఎట్లా పడితే అట్లా అనాలి. కానీ హరీష్ రావు అసోంటి మాటలు ఏం మాట్లాడుకుంటేనే శాంతంగా చెప్పిండు. కవిత అనుకున్నది కావచ్చు హరీష్ రావుకు మస్తు కోపం వచ్చి ఊగిపోతాడని, కానీ అదేం జరగలేదు. కవిత గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనుకున్నట్టున్నది హరీష్ రావు. నేనేంటిదో నా పనితనం ఏంటిదో ప్రజల కోసం ఎంత పాటు పడతానో ఎవ్వరో చెప్పుడు కాదు, అన్ని ముచ్చట్లు జనాలకు తెలుసు అన్నట్టు చెప్పిండు. గత 2.5 దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర
అందరికీ తెలిసినటువంటిది. ఇక ఎవరో బురద జల్లినట్టు నన్ను నల్లగా చేయాలని చూస్తా అయితేనా నేను ఎట్లాంటి ఉన్నో జనానికి తెలిసినాక ఎవరన్నీ చెప్పుకుంటే నాకేంది అన్నట్టు మాట్లాడిండు. బయట దేశాలకు పోయి హైదరాబాద్కి వచ్చినాక యోగి ఇట్లా చెప్పిండు. పాపం కవితక్క ఎంత బాధపడుతున్నదో ఏమో. హరీష్ రావు సారు కనీసం తన పేరు కూడా వాళ్ళకకుండా మాట్లాడినందుకు. ఆమె ఎంత పెద్దగా మొత్తుకున్నా తీసి పారేసినట్టు హరీష్ రావు చేసే వరకు ఇంకెంత కుమిలిపోతుందో ఏమో అని అంటుర్రు హరీష్ రావు మాటలు విన్న జనాలు. చూసారానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనే ఇంకెన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.